ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు మనకు దేవుని ప్రవచన వాక్యం కీర్తన 149 కీర్తన 4వ వాక్యం. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు, ఆయన దీనులను రక్షణతో అలంకరించును. ప్రియమైన వారా, దీనులపై దేవుని ప్రీతి రక్షణతో అలంకరించును. ఈ వాక్యం మనకు గొప్ప ఆదరణనిస్తుంది. దేవుడు తన ప్రజలందరితోనూ ప్రీతిగలవాడు. ఆయనకు గర్వము గల హృదయం ఇష్టం కాదు, దీనమైన హృదయం ఇష్టం. ఈ లోకం గర్వమును గౌరవిస్తుంది, కానీ దేవుడు వినయమును గౌరవించే దేవుడు. ఆయన దీనులను కాపాడే దేవుడు, రక్షణతో అలంకరించే దేవుడు. దీనత అనేది బలహీనత కాదు, అది దేవుని కృపను ఆకర్షించే శక్తి. మోషే అత్యంత వినయశీలుడైనప్పుడు దేవుడు మోషేను ఆశీర్వదించెను. మోషే భూమి మీదనున్న వారందరిలోని వినయము గలవాడై ఉండెను. దేవుడు అతనిని గొప్ప నాయకుడుగా ఉపయోగించుకునెను. హన్నా విరిగి నలిగిన హృదయముతో దేవుని సమక్షమునకు వచ్చి గోజాడినప్పుడు దేవుడు ఎలీ ప్రవక్త ద్వారా మాట్లాడి సామువేలుని ఇచ్చి ఆశీర్వదించెను. దావీదు పశ్చాత్తాప హృదయము కలిగినప్పుడు దేవుడు దావీదుని ఆశీర్వదించెను. కీర్తన 51లో వినయము గల హృదయము దేవుని సంతోషపరుస్తుంది. ఆ రీతిలో దావీదు తన పాపాన్ని ఒప్పుకున్నప్పుడు దేవుడు క్షమించి దావీదుని ఆశీర్వదించెను. మరియా దీన హృదయము కలిగినప్పుడు దేవుడు తన దీన హృదయాన్ని చూసి దేవుడు ఆమెను ఆశీర్వాద పాత్రముగా ఉపయోగించుకునేను. అపోస్తలుడైన పేతురు వినయముని పెంపొందించుకున్నప్పుడు దేవుడు పేతురుని తనకని తీసి సేవకుడుగా వాడుకునేను. ఒక చిన్న ప్రార్థన. ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ వాక్యాన్ని వింటున్న మీతో మనతో దేవుడు ప్రవచిస్తున్నారు. వినయము దేవుడు ఆశీర్వదించే దేవుడు, హృదయంలో ఉండే గర్వాన్ని తొలగించే దేవుడు. మోషేలాగా వినయముతో నడుచున్నట్లు, హన్నాలాగా ప్రార్థనలో నిలుచున్నట్లు, దావీదులాగా పశ్చాత్తాపం పడే హృదయాన్ని ఇచ్చి దేవుడు ఆశీర్వదించే దేవుడై ఉన్నారు. మరియాలాగా విధేయత కలిగినట్లు, పేతురులాగా మార్పును పొందుకునేటట్లు దేవుడు మనలను ఆశీర్వదిస్తున్నాడు. మన రక్షణను దేవుడు మనకి ఇచ్చి ఆశీర్వదించి మన జీవితములను ఆయనకు ప్రీతికరముగా ఉండున్నట్లు చేసే దేవుడై ఉన్నారు. ఈ వాక్యాన్ని మనకని స్వతంత్రించుకుందాము, ఆశీర్వదింపబడదాము. ఆమేన్. ప్లీజ్ లైక్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఆమేన్.